వాకింగ్ ట్రాక్ పార్కును శుభ్రం చేయించిన ఎమ్మెల్యే కృష్ణబాబు. అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన హోంమంత్రి అనిత. గాజువాకలో ఉక్కు సత్యాగ్రహం సినిమా సందడి. కార్యకర్తకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానన్న ఎమ్మెల్యే మత్స్యలింగం. ఘనంగా కటికలి వెంకట్రావు పదవి విరమణ వేడుకలు. సమిష్టి కృషితో వైసీపీ పార్టీని ముందుకు తీసుకెళ్దామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. అరకులోయ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు పార్టీ గుర్తిస్తుందన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేదా జమిలి ఎన్నికలు వచ్చినా పార్టీ శ్రేణులు పార్టీ కోసం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎవరికి ఏ పని ఉన్నా ఎటువంటి సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. అల్లూరు జిల్లా అరకులోయ మండలం ఎండపల్లి వలస ఆశ్రమ గురుకుల బాలికల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న జన్నీ ప్రియాంక అస్వస్థతకు గురైంది. విద్యార్థిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించడంతో మృతి చెందింది. తన కూతురు మృతికి ప్రిన్సిపల్, వార్డెన్, ఏఎన్ఎంలను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల బంధువులు పాఠశాల నిర్వాహకులపై అగ్రవేశాలకు లోను కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. విషయం తెలుసుకున్న అరకులోయ సబ్ ఇన్స్పెక్టర్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రియాంక మృతదేహానికి పోస్ట్మార్టం తరలించి అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ స్పష్టం చేశారు. గాజువాక నియోజకవర్గంలో పలు చోట్ల దెబ్బతిన్న గతుకుల రోడ్లను బాగు చేసి ప్రమాదాలను అరికెట్టాలని కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అన్నారు. గాజువాక నుండి అనకాపల్లి వెళ్లే రోడ్డులో NH-16 వారు బాగున్న రోడ్లను చిప్పింగ్ చేసి వదిలేయడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రోడ్డు హైవే రోడ్ అనబడే జీవీఎంసీ కాదు, ఇది హైవే కాదు, అంతగా ఉన్న ఈ రోడ్ని మరి హైవే రోడ్డు వాళ్ళు ఇటు కార్పొరేటర్ కానీ నాకు కానీ అటు పెద్దలు గౌరవనీయులు మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కానీ ఎటువంటి నోటీస్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వారం రోజులు అవుతుందండి. ఈ రోజుకి వారం రోజులు అవుతుంది. రోడ్డు వేస్తామనే ఉద్దేశం మీద వాళ్ళు ట్రైల్ అంటారో ఏమంటారో మాకు తెలియదు, కానీ రోడ్డు అయితే చిప్పింగ్ చేస్తారు. మొత్తం హైవే రోడ్లో టోల్ గేటు దాటినంటే లెఫ్ట్ సైడ్ మొత్తం నా వార్డులో ఏరియా అంతా కూడా ఈ బీటీ రోడ్డు అంతా కూడా చిప్పింగ్ చేశారు. వారం రోజులు అయింది. అప్ డౌన్లో ఉంది రోడ్డు ఉండడం వల్ల ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ రోజుకి 10 ప్రమాదాల దగ్గర జరుగుతున్నాయి. పడిపోవడం, పాపం వాళ్ళకి ఐడియా లేక అది అప్ అండ్ డౌన్ ఉందని చూసుకోక రాత్రులు పాపం పడిపోయి ఫ్యామిలీస్ పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అలాగే ఈ సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు, పాదచారులు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. 2 వీలర్ వెళ్ళే ఈ 4 వీలర్స్ 6 వీలర్స్ వెళ్తుంటుంటే ఆ దుమ్మికి వీళ్ళకి ఏం కనపడక వీళ్ళకి ప్రమాదాలు చాలా ఘోరంగా జరుగుతున్నాయి. మరి NH-5 వాళ్ళు, NH-16 వాళ్ళు ఏం స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారో మాకు అర్థం అవ్వలేదు. రోడ్డు వేద్దామని స్టార్ట్ చేశారు. చేసిన ఈరోజు చిప్పింగ్ చేస్తే రేపు బీటీ వేయాలి. అది కాకుండా వారం రోజులు అలా వదిలేశారంటే మరి వాళ్ళని ఏమనుకోవాలి? మరి అధికారులు నిర్లక్ష్యమా, లేకపోతే ఇక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరేనా, లేదంటే ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు. ఈ ప్రజలందరూ ఇప్పుడు దగ్గర ఈ వారం రోజుల్లో కూడా ఒక 50 యాక్సిడెంట్లు అయి ఉంటాయి 2 వీలర్స్. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళందరూ హాస్పిటల్ పాలు చాలా మంది, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? దీని మీద ఇమ్మీడియట్లీ దీని మీద జిల్లా కలెక్టర్ గారు దీని మీద రెస్పాండ్ అవ్వాలి. ఈ NH-7 అధికారుల మీద చర్య తీసుకోవాలి. అసలు హైవే వాళ్ళ కాదా? అసలు మీరైతే మా జీవీఎంసీ నుంచి మీరెందుకు నిధులు పెట్టించారు? ఈ సెంట్రల్ లైటింగ్ అంతా మేము పెట్టాం. అల్లూరు జిల్లాలో గర్భం దాల్చిన గిరిజన మైనర్ బాలిక. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని గర్భం దాల్చింది. చింతపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని ప్రేమలో పడి గర్భం చేశాడని బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ఫోక్స్ కేసు నమోదు చేశారు. కైలాసగిరి కొండ దిగువ ఉన్న VMRDAకు చెందిన వాకింగ్ ట్రాక్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సందర్శించారు. వాకింగ్ పార్కులు అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే శుభ్రం చేయించారు. కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తుందని ఎమ్మెల్యే రామకృష్ణబాబు అన్నారు.
పరవాడ ట్యాగూర్ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి విషవాయువులు లీకు కావడంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురి అయ్యారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను గుట్టుచప్పుడు కాకుండా యాజమాన్యం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్కు తరలించారు. కిమ్స్ ఐకాన్లో చికిత్స పొందుతూ ఒరిస్సాకు చెందిన కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రేవు పోలవరం రహదారి పనులకు దార్లపూడి గ్రామం వద్ద హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరిగాయని అన్నారు. మంత్రి అయ్యాక మరింత బాధ్యత పెరిగిందన్నారు. సంక్రాంతికి కొన్ని రోడ్లు గుంతలు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖ ఉక్కు ఉద్యమం అంశంగా తెరకెక్కి ఉక్కు సత్యాగ్రహం సినిమా విడుదల సందర్భంగా గాజువాకలో సందడి నెలకొంది. చిత్ర ప్రదర్శింపబడుతున్న థియేటర్ వద్ద కోలాహలం కనిపించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నేపథ్యంలో జరుగుతున్న ఉద్యమాన్ని కళ్లకు కట్టేలా ఈ సినిమాను చూపించారని సినిమా తిలకించేందుకు వచ్చిన ఉద్యమ నేత చలసాని శ్రీనివాస్, ఉక్కు కార్మిక నేతలు ఆదినారాయణ, అయోధ్యరాములు అన్నారు. సత్యారెడ్డి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో నటీనటులు విశాఖ ప్రాంత వాసులుగా ఎక్కువ ఉండటం మంచి పరిణామం అన్నారు. ఉక్కు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తే కార్మిక ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్లాంట్ను కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించాలని కోరారు. విశాఖ ఉక్కు తెలుగోడకంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా తెలుగు ప్రజల మద్దతుతో పోరాటం నడుస్తూ ఉంది. ఈ పోరాట ఇతివృత్తాన్ని కథగా తీసుకొని మిత్రుడు సత్యారెడ్డి గారు ఒక సినిమాగా దీన్ని మలిచారు. భారతదేశ చరిత్రలో ఒక పబ్లిక్ సెక్టార్కి అనుకూలంగా జరిగే పోరాటాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని సినిమా ఇతివృత్తంగా తీసుకుని సినిమా తీయడం చిన్న విషయం కాదు. డబ్బుల కోసం చేసింది కాదు. అటువంటి సత్యారెడ్డి గారు ముందుకు వచ్చి తన సొంత నిధులతో తను యాక్ట్ చేసి ఈ సినిమా తీసి ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ పోరాటాన్ని ప్రజల్లో తీసుకుపోవడం ద్వారా బడా పెట్టుబడిదారులు ప్రజలు ఎలా దోచుకుంటూ ఉన్నారు, ప్రజల మీద పనులు ఎలా వేస్తూ ఉన్నారు. గతంలో రాజుగారి పరిపాలనగా రేపు జుట్టు మీద పన్ను కూడా వేయచ్చు, జిల్లా రహదారులు కూడా పనులు వేస్తామని చెప్పి అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కళ్ళ కట్టడి కనిపించేటట్టు చూపిస్తూ ఉన్నారు. కాబట్టి సినిమాని ఆదరించి సత్యారెడ్డి గారికి మద్దతు ఇవ్వడం అంటే, సినిమాకు మద్దతు ఇవ్వడం అంటే విశాఖ ఉక్కు తెలుగోడక్కని నినాదానికి మద్దతు ఇవ్వడం, దీన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్పేసి అందరూ తెలియజేస్తూ సినిమా సక్సెస్ చేయాలని కోరుతాము. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తికోట్ ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి స్వాతి హోమమునకు ప్రత్యక్షంగా సుమారు 45 జంటలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారని ఈవో త్రినాథరావు తెలిపారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథుని దర్శించుకుని సేవించుకున్నారు. అనంతరం స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పైకిరోపేట నియోజకవర్గ పరిధిలో నక్కపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. హోంమంత్రి అనిత స్వయంగా అర్జీలు స్వీకరించారు. ప్రజలతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 1000కు పైగా అర్జీలు వచ్చాయి. భూ సమస్యలు, శాంతి భద్రతలు, కుటుంబ సమస్యలు, కొత్త పింఛన్లు, రేషన్ కార్డు తదితర అంశాలపై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కరించారు. మెగాస్టార్ ఫ్యాన్ చిత్రం విడుదల సందర్భంగా ఆ చిత్ర యూనిట్ గాజువాకలో సందడి చేసింది. సినిమా ప్రదర్శింపబడుతున్న సిఎంఆర్ ఐనాక్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అల్లు ప్రొడక్షన్ బ్యానర్పై కిరణ్ వారియర్ దర్శకత్వంలో లుక్స్ రాజ్ హీరోగా, సైన్ ఫేమ్ సూర్య ప్రధాన పాత్రలో, సోనీరెడ్డి హీరోయిన్గా నటిస్తున్నారు.
నటీనటులు మాట్లాడుతూ హీరో విలన్ మధ్య పరస్పర ఆటంకాలు, వారికి తెలియకుండా కథ నడుస్తుందన్నారు. ఖైదీ నుండి ఖైదీ నెంబర్ 150 మధ్యలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఇందులో ఉంటుందన్నారు. గాజువాక, విశాఖ కళాకారులు ఈ సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప విషయమని నృత్య దర్శకుడు లుక్స్ రాజశేఖర్ అన్నారు. ఈ సినిమా కంపల్సరీ చూడాలి, ఎందుకంటే దీంట్లో మంచి మెసేజ్, అలాగే మంచి డాన్స్లు, మంచి పాటలు అన్నీ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడండి, చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. అండ్ మోర్ ఓవర్ దీనికోసం ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారి గురించి, అలాగే డైరెక్టర్ గారి కోసం చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ ఈ సినిమాని ఎంతో ఇష్టంగా ప్రేమతో తీశారు ఈ సినిమాని. అలాగే ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషన్ ఉంటేనే కానీ ఇటువంటి సినిమాస్ కి ఎంకరేజ్ చేయరు. సో ఇలా ఎంకరేజ్ చేయడం కళాకారులు అందరికీ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమా ఒక మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ ఆల్, టేక్ కేర్. అనకాపల్లి జిల్లా టాగూర్ ఫార్మా ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి అన్నారు. లంకెలపాలెంలో జంక్షన్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మృతుల కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అస్వస్థతకు గురి అయిన వారిపై మెరుగైన వైద్యం అందించాలని, భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఫార్మా కంపెనీలు తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయన్నారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలం ఎండపల్లి వలస ఆశ్రమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థిని మృతికి కారకులపై చర్యలు చేపట్టాలని గిరిజన సంఘం ఎంబీవీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబానికి ₹10,00,000 ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రియాంక మృతికి పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, ఏఎన్ఎం నిర్లక్ష్యమే ప్రధాన కారణమన్నారు. జన్నీ ప్రియాంక మృతికి కారణమైన ప్రిన్సిపాల్, వార్డెన్, ఏఎన్ఎంలను తక్షణమే విధుల నుంచి తొలగించాలన్నారు. విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి పలువురు మన్ననలు పొందిన ప్రిన్సిపల్ కంట్రోల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ కటికల వెంకట్రావు గారు, ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది ఘనంగా సన్మానించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సోదరుడు స్నేహ సంస్థల అధినేత డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు పాల్గొని తన సోదరుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శివభాగ్యరావు గారు మాట్లాడుతూ తన తమ్ముడు వెంకట్రావు ఆరోగ్యంగా, సంతోషంగా పదవి విరమణ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇంత గొప్ప తమ్ముడు నాకు ఉండడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. వెంకట్రావు బంధువులు, మిత్రులు, తోటి సిబ్బంది ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. By seeing the Venkat only they did this. It all depends, how you perform. You did that. So thanks a lot. And then I only say in this occasion, keep doing, keep learning and doing. And one fundamental thing where I think Mani also mentioned that the interaction with the executive. Nowadays, this element between our department and then executive for the better understanding, Army, Navy, Air Force, DRDO, they are called our customers, our clients. Without their understanding them, it's very difficult to run the office. So I had a great experience in the Northern Command, which is operational command. So the moment of the 1st July, where I took over as a PCDA, General Dwivedi, the Chief of Army, he called me that day, Venkat, congratulations for taking over the PCDA. Did you imagine that? A Chief of Army who took on the same day as a Chief of Army. So I don't know, I didn't inform him, but somehow he got the message saying that I took over as a PCDA. So that's a hats up to the executives, That's a rapport which we have to develop. That's very much required nowadays, department like ours, which is the service department. So thanks once again all my officers and staff for doing a wonderful job. Continue to do that. And all the supporting staff. So my day begins when I enter into my gate and everybody stand and salute, saying Jai Hind and So that's feel good factor. The moment you enter into your cabin, you have to carry with that feel good factor.
a gate security man saying that saluting you, Jai Hind. So I always take it that. I accept it. So with that mood, you enter into your cabin to perform your duties. So that's a great feeling, I think, in this, especially this office. This tradition continued from a Northern Command where I was there. There are no number of people stand and salute you, and then of course that's a different feeling. But it's a civilian setup like this. Still, that's continuing. That's a feel good factor. So thanks to everyone, security staff, and all these days, ensuring our office safe, secure, and no foreign people are coming inside. No untoward incidents happen. All thanks a lot, and continue this one. Thanks to all wet canteen, dry canteen staff. So do continue the good jobs, and thank you very much. Thanks for giving this one. And today, special thanks to my partner, Mrs. Indira Venkat. Many people told me about the lunch. I'm talking about the lunch. Everybody was telling that we never had such a wonderful lunch. So thanks for coming and having, and you enjoy the lunch. Thanks for each and every one. Thanks to the people who made it. Thanks to my madam who prepared the menu with my children who are here. They all know last 3-4 days preparing how the menu only. Of course, I never intervened in that, so I gave the free hand and then whatever this one. But it has come out very well. The people appreciated the lunch, and then thanks for everyone for enjoying the lunch. So coming to today's my family, friends, my Master Key TV. Please like, share and subscribe Master Key TV.